హాయ్ అండి, వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను అండి. హోప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటూ ఉన్నాను. సో నా ఛానల్ని కొత్తగా ఏదైనా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి నా ఛానల్ని చెక్ చేసి సో వీడియోస్ అన్నీ ఉంటాయి, ఒకసారి చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఐ డోంట్ డిలే ఫర్ ద గెట్ స్టార్ట్ దిస్ వీడియో. సో ఇవాళ నేను ఫ్లిప్కార్ట్లో కొన్ని డ్రెస్సెస్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను అండి. చాలా బాగా వచ్చాయి. సో అవి నేను ఎందుకు షేర్ చేసుకోకూడదని షేర్ చేస్తూ ఉన్నాను అనమాట. సో 3 పీస్ సెట్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాను. చాలా రోజులు అయింది కదా ఆన్లైన్లో పర్చేస్ చేసి. సో అందుకోసమే ఈసారి ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసుకున్నాను అనమాట. 3 పీస్ సెట్స్ జస్ట్ 450తో అనమాట. సో నాకు భలే అనిపించింది, బాగా అనిపించింది క్వాలిటీ కూడా. సో ఎవరైనా కాలేజ్ వెళ్ళే వాళ్ళు కానీ ఆఫీస్ వేర్ కానీ బాగా యూజ్ అవుతాయి. సో డైలీ వేర్ పర్పస్ అయితే బాగా యూజ్ అవుతాయండి. సో అవి నేను మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను. సో అది కూడా క్వాలిటీ కూడా చాలా బాగా వచ్చాయి. సో అందుకోసమే నేను షేర్ చేస్తూ ఉన్నాను అనమాట. ఒకసారి చూడండి, నచ్చితే తప్పకుండా వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. క్వాలిటీ కూడా బాగుంది. సో క్వాలిటీ బాగుండేది మీకు చూపిస్తూ ఉన్నాను. బాగాలేని కూడా వచ్చాయి. సో అవి నేను మీతో షేర్ చేయట్లేదు అనమాట. సో ఒక డ్రెస్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను కానీ అదే అంత క్వాలిటీ బాగాలేదు కాబట్టి నేనైతే షేర్ చేయలేదు. సో లాస్ట్లో ఒకవేళ చూపిస్తా, అది కూడా ఉంది. సో అదైతే నేను బ్యాగ్ పెట్టేద్దాం అనుకుంటూ ఉన్నాను అనమాట. క్వాలిటీ అంత బాగా అనిపించలేదు అనమాట. చూసిన దానికంటే రియల్గా చూడడానికి అంత బాగా అనిపించలేదు. మిగతా డ్రెస్సెస్ అయితే అన్నీ బాగా వచ్చాయి. సో నాకైతే ఫుల్ హ్యాపీ అనమాట ఆ డ్రెస్సెస్ తీసుకోవడం వల్ల. సో నేను ఫస్ట్ టైం అంటే ఫ్లిప్కార్ట్లో నార్మల్గా తీసుకుంటూ ఉంటాం, తక్కువ అనమాట. సో ఇప్పుడు నేను ఫస్ట్ అనుకుంటా ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ పెట్టుకున్నవి నేను మీతో షేర్ చేస్తూ ఉన్నది. సో అంతకుముందు మీషోలో తక్కువ బడ్జెట్కి అన్నట్టు షేర్ చేశాను కదా. సో ఇప్పుడు కూడా 450 అండర్ 750లో నేను తీసుకున్నాను అనమాట. సో మెయిన్ స్టార్టింగ్ వచ్చి 450 అనమాట. 450 నుంచి స్టార్ట్ అవుతాయి. సో డైలీ వేర్ పర్పస్ అయితే బాగున్నాయండి, క్వాలిటీ కూడా బాగున్నాయి. లేట్ చేయకుండా చూపిస్తాను అనమాట ఒక్కొక్కటి. సో మెయిన్ కాలేజ్ వాళ్ళకైతే బాగా సెట్ అవుతాయి, కాలేజ్ వాళ్ళకి కానీ ఆఫీస్ వేర్ కానీ. సో బాగా సెట్ అవుతాయి. లేట్ చేయకుండా నేనైతే ఇప్పుడు ఒక్కొక్కటి చూపించేస్తానండి, చూసేయండి. ఫస్ట్ వచ్చి వైట్ డ్రెస్ అండి. సో వైట్ అందరికీ ఫేవరెట్ కదా. సో వైట్ డ్రెస్కి సో ఆపోజిట్గా ఏదైనా చున్నీ వస్తే బాగుంటుంది కదా. సో అలా వచ్చిందనమాట. సో ఇది కాలర్ టైప్ చూపిస్తా. సో ఇదనమాట వైట్ కుర్తీ, ఇలా మల్టీ కలర్స్తో అంటే ఆరెంజ్, పింక్, గ్రీన్ అలా ఇలా ఇచ్చేసారనమాట. ఇది కాలర్ టైప్. సో మధ్యలో ఇలా గ్యాప్ ఇచ్చారు. సో ఇక్కడ కుందన్స్ ఏమంటారు చెంకి వర్క్ వచ్చిందనమాట షైనింగ్తో. సో మెయిన్ ఇక్కడ హ్యాండ్స్ కూడా ఇచ్చారు హైలైట్. సో కుర్తీ అంతా ఇలా ఉంటుందన్నమాట. సో అక్కడక్కడ ఇట్లా స్ట్రిప్స్ ఇచ్చారనమాట గోల్డ్ కలర్తో. సో హైలైట్ అవ్వడానికి బాగుంది. సో దీనికి ఆపోజిట్ చున్నీ. సో ప్యాంట్ కూడా ఇలా ఇచ్చారనమాట, ట్రౌజర్ కూడా. సో బాగా అనిపించింది, బాగుంది. క్వాలిటీ కూడా కాటన్ అండి. నేను చేసుకున్నవన్నీ ఆల్మోస్ట్ కాటన్వే ఉన్నాయి, కాటన్వే చేసుకున్నాను అనమాట. సో బాగుంది, క్లాత్ కూడా బాగుంది. సో కుర్తీ సెట్ కూడా బాగుంది. దీనికి ఆపోజిట్గా మనకి చున్నీ హైలైట్ అవ్వాలి కదా. మనం టాప్ ఎలా ఉన్నా చున్నీ హైలైట్ అవ్వడం వల్ల సో డ్రెస్కి లుక్ వస్తుంది కదా. సో అలా అనమాట. ఇది దుప్పట. సో దుప్పట అయితే బాగుంది. సో ఇలా ఇచ్చేసారు మొత్తం సేమ్ ఉన్న కలర్స్. వేరే దాని మీద కూడా మనం పేరప్ చేసుకోవచ్చు అనమాట. చున్నీ ఆ టైప్లో ఉందన్నమాట. సో ఇదంతా చున్నీ. పక్కన అయితే సైడ్ పిక్స్ అయితే యాడ్ చేస్తానండి, ఒకసారి చూడండి. సో ఇది మెయిన్ వైట్ అండ్ వైట్ కుర్తీ. ఆపోజిట్ ఇదన్నమాట. వన్ మోర్ వచ్చి ఇది భలే అనిపించింది నాకు. ఏంటంటే సేమ్ 450కే 2 టాప్స్, దుపట్టా అండ్ ప్యాంట్ సెట్ వచ్చింది. ఇది కూడా వైట్. నేను మెయిన్ ఇది తీసుకోవడానికి కారణం ఏంటంటే ఈ పార్ట్, ఇది బోట్ నెక్ వచ్చి ఇలా వర్క్ వచ్చిందనమాట, థ్రెడ్ వర్క్. బాగా అనిపించింది. సో అంత తక్కువ క్వాలిటీకి ఇంత బాగా వచ్చిందా అని చెప్పేసి ఆర్డర్ పెట్టుకున్నా డౌట్తోనే. బాగా వచ్చింది. హ్యాండ్స్ వచ్చి ఇలా వచ్చాయి. సో ఇది వైట్ సిల్వర్ అండి, సిల్వర్ స్ట్రిప్స్ వచ్చాయి. మెయిన్ నేను చేసుకోవడానికి కారణం అయితే ఇది. సో బాగా అనిపించింది. బ్లూ, మనం బ్లూ ప్యాంట్ అండ్ బ్లూ చున్నీతో పేరప్ చేయొచ్చు. సో ఇది ఒక డ్రెస్. సో 2 టాప్స్ వచ్చాయన్నాను కదా. సో నెక్స్ట్ వన్ వచ్చి డైలీ వేర్ పర్పస్ అయితే భలే ఉన్నాయండి. ఇవి కూడా కాటనే. సో ఇదనమాట. ఇది ఇక్కడంతా థ్రెడ్ వర్క్.
నేను ఫస్ట్ ఇది వైట్ చేశాను అనమాట. వైట్ చూసి నేను వైట్ ఒకటే వస్తుందేమో అనుకున్నాను. దాంట్లో పెట్టారు కానీ ఇమేజెస్ వాళ్ళు మెన్షన్ చేయలేదు అక్కడ. సో డౌట్తో చేశాను. ఇది 2 టాప్స్ పంపించారు. 2 టాప్స్, 1 చున్నీ, 1 ప్యాంట్. ఇలా మనం పేరప్ చేయొచ్చు. లేదంటే మనకి ఇక్కడ వైట్ థ్రెడ్ వచ్చింది కాబట్టి వైట్ చున్నీ వైట్ ప్యాంట్ పేరప్ చేసినా బాగుంటుంది, హైలైట్ అవుతుంది అనమాట. సో రెగ్యులర్గా మన దగ్గర ఆల్మోస్ట్ బ్లాక్, రెడ్ ఇవి కామన్గా ఉంటాయి కదా, బ్లాక్ అండ్ వైట్ కంపల్సరీ లెగిన్స్ అయితే ఉంటాయి కదా. సో ఇలా పేరప్ చేయొచ్చు అనమాట. అంటే అప్పుడు మనకి 2 డ్రెస్సెస్ అయిపోతాయి. సో కాలేజ్కి వెళ్ళే వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది. సో ఇలా వైట్ అండ్ బ్లూ కాంబినేషన్తో పెట్టుకొని ఇది వైట్ చున్నీ వైట్ ప్యాంట్తో పేరప్ చేస్తే భలే ఉంటుంది. సో చున్నీ లేకపోయినా వైట్ లెగిన్ వేసుకున్నా కానీ బాగుంటుంది. దీని మీదకి నావీ బ్లూ, సో బాగా కనిపిస్తుంది కదా నావీ బ్లూ కూడా. సో నాకైతే బాగా నచ్చాయి అనమాట. డైలీ వేర్ పర్పస్ అయితే సూపర్గా ఉంటుంది. క్వాలిటీ కూడా బాగుందండి. క్వాలిటీ అసలు తప్పు పట్టాల్సిన అవసరం లేదు, కాటన్. సో ఇలా బాగుంది. 2 బాగున్నాయి టాప్స్ అయితే. నాకైతే వైట్ భలే నచ్చింది. ఎందుకంటే ఈ బోట్ నెక్ రావడం వల్ల, ఇక్కడ హైలైట్ అవ్వడం వల్ల, సో ఇది నాకు బాగా నచ్చింది అనమాట. చూస్తున్నారుగా, అప్పుడనే ఒక కళ వచ్చేస్తుంది. సో ఇవి 2 ఇది చేసుకున్నాను. ఇంకా ఒకటి వచ్చి ఇదన్నమాట. ఇది 750 780 సంథింగ్ ఉంది కాస్ట్. సో బాగుంది, లావెండర్ కలర్, కాటనే అండి. ఇది కూడా స్మూత్గా ఉంది. సో నెక్ హైలైట్, ఇది కూడా సేమ్ థ్రెడ్ వర్కే. ఇదంతా కింద వరకు వచ్చేసింది అన్నమాట డిజైన్ ఇలా. సో నెక్ బాగుంది, కలర్ కూడా ఇప్పుడు లావెండర్ ట్రెండ్ కదా, సో బాగా అనిపించి చేశాను అనమాట. దీనికి దుప్పటా వచ్చి ప్లెయిన్ టిష్యూ ఇచ్చారు. ఇక్కడ బార్డర్ లావెండర్తో ఇచ్చారనమాట. సో ప్యాంట్ కూడా ఇదే టైప్ ఇచ్చారు. సో ఇలా చున్నీ కొంచెం స్టిఫ్గా ఉంది. ఈ చున్నీ 1 సైడ్ వేసుకుంటే సెట్ అవుతుంది. 2 సైడ్స్ వేసుకునే దానికంటే 1 సైడే బాగుంటుంది దీనికి. అలానే ఇది ప్యాంట్ వచ్చి ఇదనమాట ట్రౌజర్. సో ఇదొకటి చేసుకున్నా. సో అన్నీ బాగున్నాయండి నేను చేసుకున్న వాటిల్లో. సో మెయిన్ కాలేజ్కి వెళ్ళే వాళ్ళైతే సూపర్గా టెన్షన్ లేకుండా పర్చేస్ చేసుకోవచ్చు. ఇంకా ఒకటి ఆల్రెడీ నేను ఇంకా అన్బాక్సింగ్ చేద్దాం అనుకున్నాను. అనుకునే లోపే ఆల్రెడీ ఒక డ్రెస్ బాగా నచ్చేసి వేసేసుకున్నాను. అది ఆల్రెడీ నేను వీడియో కూడా పోస్ట్ చేశాను, పూజ వీడియోలో వేసుకున్నాను కదా, అయ్యప్ప పూజ వీడియోలో. సో అది కూడా నేను ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకున్నాను అనమాట. సో అది కూడా కాటన్, చాలా బాగుంది డ్రెస్ అయితే. సో అందుకోసమే ఇంకా వెంటనే వేసేసుకున్నా. సో ఇది వచ్చి పీకాక్ కలర్, బాగుంది డ్రెస్. సో సిల్వర్తో డిజైన్ వచ్చిందన్నమాట. ఇక్కడ ఇలా రౌండ్ నెక్ ఇచ్చేసి హ్యాండ్స్కి వచ్చి ఇలా టిష్యూతో ఇలా ఇచ్చారు. ఇది డిఫరెంట్గా అనిపించింది. సో హ్యాండ్స్కి ఇలా ఇచ్చారు. ఇక్కడ లేస్ అటాచ్ చేశారు అనమాట హ్యాండ్స్కి హైలైట్ అవ్వడానికి. సో ఇది మొత్తం ఓవరాల్ ఇంకా కుర్తీ అంతా ప్లెయినే ఉంటుంది. అంటే ఇక్కడ వరకు డిజైన్ ఇలా వచ్చింది. సో ప్యాంట్ కూడా కింద ఇది ఇచ్చారనమాట. సో హైలైట్ అవుతుంది అన్నట్టు ఇచ్చారు, బాగా అనిపించింది నాకు. చున్నీ వచ్చి నెట్టెడ్ ఇచ్చారు. సో ఇది నెట్టెడ్ ఇచ్చారు, బాగుంది. ఇంకా కలర్ ఇవి ఫంక్షన్ వేర్ కూడా ఎప్పుడైనా అలా వేసుకోవడానికి బాగుంటాయి ఈ 2 డ్రెస్సెస్. సో దానికంటే ఇది అకేషనల్ వైజ్ బాగుంటుంది ఈ డ్రెస్, నాకైతే బాగా నచ్చింది. సో ఇదొక డ్రెస్ తీసుకున్నా. ఇంకా అదొక డ్రెస్ తీసుకున్నా మెరూన్ కలర్ది. ఇంకా అది ఆల్రెడీ వీడియో చూసేసారు కాబట్టి నేను చూపించట్లేదు. ఇంకొకటి వచ్చి ఇది స్లీవ్లెస్ అనమాట. స్లీవ్లెస్ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి యూజ్ అవుతుంది. నాకైతే సూపర్గా నచ్చింది. అసలుకి ఎంత సాఫ్ట్ కాటను, అసలు బాగా ఉంది. సో ఇప్పటికంటే సమ్మర్కి అయితే బాగా సెట్ అవుతుంది అనిపించింది నాకు. సో ఇలా వీ నెక్ ఇచ్చేసి ఇదంతా స్లీవ్లెస్, హ్యాండ్స్ ఏం లేవండి దీనికి. కాటన్ మొత్తం ఇలానే వచ్చేసింది. ప్యాంటు, ఇది ప్యాంటు సేమ్ ఏంటి టాప్ కలరే ప్యాంట్ కూడా ఇచ్చేసారనమాట. వైట్ ఇవ్వకుండా ప్యాంట్ కూడా ఇదే ఇచ్చారు.
చున్నీ అయితే అసలు ఇంత తక్కువకి నీకు ఈ స్టిచ్డ్ దొరికాయంటే గ్రేటే కదా. సో ఇది దుప్పటా వచ్చి ఇదనమాట. సో ఇది కూడా ప్యూర్ కాటనే, స్మూత్గా ఉంటుంది చూడండి కాటన్లో. సో ఆ టైప్ వచ్చాయన్నమాట, ఆ టైప్ ఇచ్చారనమాట ఇది. సో బాగా అనిపించింది నాకు. సో బాగుంది, ఇది కూడా బాగుంది. ఇవన్నీ డైలీ వేర్ పర్పసేనండి నేను తీసుకున్నది. సో ఇలా సో పక్కన పిక్చర్స్ యాడ్ చేస్తాను, మీకు ఐడియా వస్తుంది. సో ఇది ఒక డ్రెస్ తీసుకున్నాను, ఇంకా అదొక మెరూన్ కలర్ డ్రెస్, ఇంకా పూజకు వేసుకున్నా కదా అదొక డ్రెస్. నాకు ఇది నచ్చలేదు అని చెప్పాను కదా, అదొక డ్రెస్ అనమాట. ఇది నాకు కలర్ నచ్చి చేసుకున్నా, అంటే బాగా అనిపించింది చూస్తూనే, బాగా అనిపించి తీసుకున్నా. కానీ నాకేమి క్వాలిటీ అంత నచ్చలేదు, అంటే చీప్గా అనిపించింది క్వాలిటీ. అందుకోసమే ఇది రిటర్న్ పెట్టేద్దాం అనుకుంటున్నా, పెట్టేస్తా. సో ఇది నేను ఫస్ట్ ఒక ఓన్లీ టాప్ ఏమో అనుకున్నా, లేదు ప్యాంట్ కూడా ఇచ్చారు దీనికి. ఇది మిక్స్డ్ కాటన్ టైప్ అనమాట. బాగానే ఉంది కానీ నాకు నచ్చలేదు. సో ఈ డిజైన్ చూసి క్లాత్ వేరే వచ్చి ఉంటుందేమో అనుకున్నా, బట్ ఇది డిఫరెంట్ క్లాత్ అనమాట. సో కాటన్లో కొంచెం సిల్క్ మిక్స్ అయి ఉంటుంది కదా, సో పాలిస్టర్ వల్ల. సో ఆ క్లాత్ సో చూస్తూనే బాగా అనిపించింది. ఇది నేను మింత్రాలో కూడా చూసాను అనమాట. సరే ఉండి ఒకసారి చాలా రోజుల నుంచి చూస్తూ ఉన్నాను. సో ఈ హ్యాండ్స్ వల్ల హైలైట్ అయిందనమాట దాంట్లో పిక్చర్. సరే ఒకసారి చూద్దాము, నచ్చితే పెట్టుకుందాం, లేదంటే వాపస్ ఇచ్చేద్దాం అనుకున్నాను. సో చూసి ఇంకా క్వాలిటీ అంత బాగా అనిపించలేదు, అందుకే ఇది రిటర్న్ పెట్టేస్తూ ఉన్నాను అనమాట. ఇంకెలాగో తీసుకున్నా చెప్పాను కాబట్టి చూపిస్తూ ఉన్నాను అనమాట. సో ఇది ఒక డ్రెస్ అనమాట. ఓకే, అదేమో పాలిస్టరు క్లాత్ అయితే ఏం కాదండి ఇది, కానీ నాకు నచ్చలేదు కాబట్టి రిటర్న్ పెట్టేస్తూ ఉన్నా. సో అదండి వాల్టీ వ్లాగ్ అయితే. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్ యూ ఆల్, కీప్ వాచింగ్, బాయ్, టేక్ కేర్.